మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్. విశాఖ జిల్లా గాజువాక కూర్మనపాలెం జంక్షన్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను సేల్లో విలీనం చేసి ఇనుప ఖనిజ గనులు కేటాయించి నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం యొక్క వేధింపులు నిలుపుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టీల్ ప్లాంట్ అంశంపై మౌనంగా ఉండిపోవడం బాధాకరమని అన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ సమస్య కాదని, ఉత్తరాంధ్ర ప్రజల సమస్య అని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అఖిలపక్ష యూనియన్ నాయకులు, ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష యూనియన్ నాయకులు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు, ప్రజా సంఘ నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ఏ స్టీల్ ఏ ఉక్కు కర్మాగారం కూడా ప్రైవేట్ కట్టల అయినప్పటికీ 45,000 కోట్ల రూపాయల అప్పుల్ని స్టీల్ ప్లాంట్స్ కి మాఫీ చేసింది ప్రభుత్వం. ఎస్ఆర్ స్టీల్స్ కి, నిప్పన్ రోకి, భూషణ్ స్టీల్స్ కి, 3 స్టీల్స్ కి 45,000 కోట్ల రూపాయలు మాఫీ చేసేదానికి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్స్ కి అడిగేది ఏంటి? కొన్నాళ్ళు డిలే చేయండి అని అడుగుతున్నాను. మేము మాఫీ అడగట్లా, ఏమంటే రైట్ ఆర్ రాంగ్? మాకు జస్ట్ కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేయండి. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది. ఉచిత విద్యుత్ మేము డబ్బులు కడతాం, ఒక 5 సంవత్సరాలు ఆపండి అంటున్నారు. ఏమి ఇబ్బంది చెప్పండి? ఇందులో వాళ్ళకి ఇవన్నీ తెలియక కాదు. దీన్ని వ్యాపారాత్మకంగా, బిజినెస్ పరంగా లాభదాయకంగా నడపాలని వాళ్ళకి తెలుసు. నాకు తెలిసింది వాళ్ళకి తెలియదా చెప్పండి? వాళ్ళకి తెలుసు. కానీ కుట్రపూరితంగా దీన్ని నష్టాల్లోకి నెట్టేసి ఇది పనికిరాదని చెప్పి దాన్ని వ్యాపారస్తులకు అమ్మేయటమే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం అనేటువంటి కుట్ర. తత్ఫలితంగా వాళ్ళకి 1,000 కోట్ల రూపాయల ముడుపులు వస్తున్నాయి. సో ఈ ముడుపులు లంచాలతోనే వాళ్ళకి జీవితం. ఇందాక మా బాలయ్య గారు అన్నారు, పరంజ్యోతి గారు అన్నారు, ఈ 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండదు, జాగ్రత్త చేయకపోతే. వాళ్ళు దానికి కూడా సిద్ధమే. ఎప్పటికప్పుడు అమ్ముకోవాలా? మన ఇల్లు చక్కగా ఉంటుంది కదా, ఇల్లు చక్కదిద్దుకోవాలి. వాళ్ళకి కావలసిన 1,000 కోట్లు సంపాదించుకుని ఓడిపోతా కూడా రెడీగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు మళ్ళీ ఎలక్షన్ లో గెలుద్దాం. ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్ గా మారుతుంది. ఇప్పుడు మనం చూసాం, ఈ సోలార్ స్కామ్ ఒకటి జరిగింది. ప్రజల మీద ఎంత భారం పడిందండి? 72,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 72,000 కోట్ల రూపాయల భారం పడే ఈ కాంట్రాక్ట్ని రద్దు చేయాలంటే 3,000 కోట్లు అదానికి కట్టాలట. అంటే 3,000 కోట్లు గవర్నమెంట్ కడితే అతను 1,750 కోట్లు మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా, ఎవరికి ఇచ్చారో 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పారు కదా. అతనికి పోగా 1,250 కోట్లు లాభం అదానికి. అక్కడ దొంగతనం చేసుకుని పోతూ ఉంటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకుండా తప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ జరిగినాయో ఆ అగ్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అధికారులు బాధ్యులు, అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డే చెప్తున్నాడు, నిద్రలో నా సంతకం తీసుకోవడానికి ట్రై చేశారు అని. అంటే దాన్ని బట్టి తప్పు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి, విద్యుత్ మంత్రి చెప్తున్నాడు. మరి మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి, మీరు కేసు రిజిస్టర్ చేయకుండా బయటకు ఎలా బిల్డప్ ఇస్తున్నారంటే 3,000 కోట్లు ఫైన్ కట్టాలని. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇదేం ప్రభుత్వం అండి? ఇది 3,000 అంటే 72,000 కోట్లు మన నుంచి వసూలు చేసుకున్న అదాని పట్టించుకోని పరిస్థితుల్లో, లేదా రేపొద్దున అదాని కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే మేమేం చేస్తాం? కోర్టులు ఆర్డర్లు ఇచ్చినాయి కదా, మరి మీరే కదా నాయకులు, మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు. ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా మేము కాపాడుతామని చెప్పినటువంటి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నా గుడ్లప్పగించుకుంటా చూశారు. రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇద్దరు చెరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలారు అమితమైన మెజారిటీతో. మరి ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు. ఈ ఉత్తరాంధ్రకి మన రైల్వే జోన్ తెస్తామన్నారు,
అది చేత కాలేదు. ఇక్కడ కృష్ణపట్నం పోర్టు గద్దలాగా ఎత్తుకుపోతుంటే అదాని మరి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. రేపు రామాయపట్నం పోర్టు కూడా అదానికి అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అట్లనే కాకుండా ఈ జిందాల్ శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా కొనటానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధమని తెలుస్తుంది. ఏమిటండి ఇది? వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? అదానీల కోసం, జిందాల్ కోసమా? ఆ జిందాల్ సంబంధించిన ఒక కేసులో 3 IPS అధికారులని సస్పెండ్ చేశారు, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. అందులో మరి అరెస్టులు కూడా చేశారు. అరెస్టుకి కారణం ఎవరు? సజ్జన్ జిందాల్. ఎవరి ఆదేశాల మీద సజ్జన్ జిందాల్ పెట్టిన కేసుని పోలీస్ అధికారులు చేశారని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మీద చర్యలు ఉండవు. అంటే జిందాల్ ఇన్వాల్వ్ అయినప్పుడే నేను అనుకున్నా ఈ కేసులో ఏం కాదు. ఇక్కడ అదాని ముడుపులు ఇచ్చాడు అనగానే 2 పార్టీలు, అటు టీడీపీ ఇటు వైసీపీ గమ్మునుంటాయి అనుకున్నా. అదే జరుగుతుంది. ఈ రోజున పేపర్లో ఎక్కడా కూడా అదాని పాత్ర ఎవరు చర్చించట్లే. ఈ రోజున ఒకే ఒక పత్రికలో చూసే దమ్మున్న ఎడిటర్ ఒక్కడే రాశాడు. ఈ రోజున ఏమిటి? ఒకటి ఈ 3,000 కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి సంశయిస్తున్నాడా చంద్రబాబు? అది కరెక్ట్ కాదు. ఎలా అయినా సరే దీన్ని అడ్డుకోవాలనేటువంటి దృష్టితో రాసిన ఒకే ఒక దమ్మున్న ఎడిటర్ని చూసా ఈ రాష్ట్రంలో. అసలు ఈ రాష్ట్రం అసలు సమస్యలను పట్టించుకోకుండా ఏవేవో వాటి మీద ఏదో ఏమంటారు వాటిని, డ్రోన్స్ ఎగరేయటం, డ్రోన్స్ వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది, రకరకాలు. ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్గా మారుతుంది. ఇప్పుడు మనం చూసాం ఈ సోలార్ స్కామ్ ఒకటి జరిగింది. ప్రజల మీద ఎంత భారం పడిందండి? 72,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 72,000 కోట్ల రూపాయల భారం పడే ఈ కాంట్రాక్ట్ని రద్దు చేయాలంటే 3,000 కోట్లు అదానికి కట్టాలట. అంటే 3,000 కోట్లు గవర్నమెంట్ కడితే అతను 1,750 కోట్లు మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా. ఎవరికి ఇచ్చారో 1,750 కోట్లు? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పారు కదా. అతనికి పోగా 1,250 కోట్లు లాభం అదానికి. అక్కడ దొంగతనం చేసుకుని పోతూ ఉంటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకుండా తప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ జరిగినాయో ఆ అగ్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అధికారులు బాధ్యులు, అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డే చెప్తున్నాడు నిద్రలో నా సంతకం తీసుకోవడానికి ట్రై చేశారు అని. అంటే దాన్ని బట్టి తప్పు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ మంత్రి చెప్తున్నాడు. మరి మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కేసు రిజిస్టర్ చేయకుండా బయటకు ఎలా బిల్డప్ ఇస్తున్నారంటే 3,000 కోట్లు ఫైన్ కట్టాలని. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇదేం ప్రభుత్వం అండి? ఇది 3,000 అంటే 72,000 కోట్లు మన నుంచి వసూలు చేసుకున్న అదాని పట్టించుకోని పరిస్థితుల్లో, లేదా రేపొద్దున అదాని కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే మేమేం చేస్తాం? కోర్టులు ఆర్డర్లు ఇచ్చినాయి కదా. మరి మీరే కదా నాయకులు, మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు. ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా మేము కాపాడుతామని చెప్పినటువంటి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నా గుడ్లప్పగించుకుంటా చూశారు. రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇద్దరు చెరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నేలారు అమితమైన మెజారిటీతో. మరి ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు. ఈ ఉత్తరాంధ్రకి మన రైల్వే జోన్ తెస్తామన్నారు. అది చేత కాలేదు. ఇక్కడ కృష్ణపట్నం పోర్టు గద్దలాగా ఎత్తుకుపోతుంటే అదాని మరి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. రేపు రామాయపట్నం పోర్టు కూడా అదానికి అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అట్లనే కాకుండా ఈ జిందాల్ శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా కొనటానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధమని తెలుస్తుంది. ఏమిటండి ఇది? వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? అదానీల కోసం, జిందాల్ కోసమా? ఆ జిందాల్ సంబంధించిన ఒక కేసులో 3 IPS అధికారులని సస్పెండ్ చేశారు, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. అందులో మరి అరెస్టులు కూడా చేశారు. అరెస్టుకి కారణం ఎవరు? సజ్జన్ జిందాల్. ఎవరి ఆదేశాల మీద సజ్జన్ జిందాల్ పెట్టిన కేసుని పోలీస్ అధికారులు చేశారని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మీద చర్యలు ఉండవు. అంటే జిందాల్ ఇన్వాల్వ్ అయినప్పుడే నేను అనుకున్నా ఈ కేసులో ఏం కాదు. ఇక్కడ అదాని ముడుపులు ఇచ్చాడు అనగానే 2 పార్టీలు,
అటు టీడీపీ ఇటు వైసీపీ గమ్మునుంటాయి అనుకున్నా అదే జరుగుతుంది. ఈ రోజున పేపర్లో ఎక్కడా కూడా అదానీ పాత్ర ఎవరు చర్చించట్లే. ఈ రోజున ఒకే ఒక పత్రికలో చూసే దమ్మున్న ఎడిటర్ ఒక్కడే రాశాడు. ఈ రోజున ఏమిటి ఒకటి ఈ 3,000 కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి సంశయిస్తున్నాడా చంద్రబాబు? అది కరెక్ట్ కాదు. ఎలా అయినా సరే దీన్ని అడ్డుకోవాలనేటువంటి దృష్టితో రాసిన ఒకే ఒక దమ్మున్న ఎడిటర్ని చూసా ఈ రాష్ట్రంలో. అసలు ఈ రాష్ట్రం అసలు సమస్యలను పట్టించుకోకుండా ఏవేవో వాటి మీద ఏదో ఏమంటారు వాటిని డ్రోన్స్ ఎగరేయటం, డ్రోన్స్ వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది, రకరకాలు. ఓ పక్కన అమరావతి మై పార్టీ స్టేట్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ and all trade unions, those are present here. Just today we agitation for to save our Vizag steel plant, because this is the Andhra Hakku and Visakha Hukku, and because of in the history lots of struggle was did by the Andhra Pradesh peoples. That time 32 students died, some person died, and approximate 16,000 villagers, family members, they provide 27,000 acre land for to establish this Vizag plant. And that time approximate 8,000 get some jobs, but 8,000 family is still waiting for to get the job in the Vizag steel plant. Now government want to sell it. This is not right of the government, because this is land of the villagers. The first right is on that steel plant is villagers and Andhra Pradesh peoples. The Andhra Pradesh people, they don't want to sell it. During that time agitation, 7 members of parliament, they resigned from the membership, and 60 members of legislative assembly, they resigned from the membership. Then government get some attention to establish it. Now I am requesting to this new government, central government, don't sell the Vizag steel plant. Because of this, Vizag steel plant is a Hakku for the Andhra Pradesh and Hukku for the Vizag Visakhapatnam. And also approximately 5 lakh families, they are directly or indirectly depend on the Vizag steel plants. If you will sell it, then definitely 5 lakh people will be jobless. So 100% the steel plants workers and unions and my Bahujan Samaj Party teams का जो voice है, I will rise in the parliament. Okay, definitely we will. Today we form the joint action committee to save our Vizag steel plant, and that committee, the chairman is my Ramana Murthy, and convener is my ex-MLA Lucky Raja Rao ji. Then now the movement will start in all over the state to save our Vizag steel plant. So now things will expressed by my state coordinator, हमारे जो पूर्णचंद्र राव जी DSP DGP थे, वो बताएंगे. थैंक यू.